ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా నిన్న పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టు ప్రాంతీయ బాహ్య వలయ రహదారికి భూసేకరణ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా రేపు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించనున్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా నిన్న పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. వార్సా సైనిక విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వార్సాలోని స్థానిక హోటల్లో ప్రవాస భారతీయులు ప్రధానమంత్రికి సాంప్రదాయ స్వాగతం పలికారు. మోంటే క్యాసినో యుద్ధ స్మారక చిహ్నం, జామ్ సాహెబ్ నవనగర్, కొల్హాపూర్ స్మారకాలను ప్రధానమంత్రి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోలాండ్ పర్యటన వచ్చినట్టు నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అధికారిక పర్యటనలో నరేంద్ర మోదీ పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్, ఆ దేశపు అధ్యక్షుడు ఆండ్rzej దుడాతో ఈరోజు సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సంస్థలో నిన్న మధ్యాహ్నం రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరుకుంది. ఈ ఘటనలో కార్మికులు మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న కార్మికులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటిస్తారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధానాలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరు, అందులో లోటుపాట్లను పరిశీలించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించి నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. రహదారి భద్రతపై కలెక్టరు, ఎస్పీ, సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖపట్నంలో అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విశాఖ జిల్లాలకు చెందిన పర్యాటక శాఖ అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ పర్యటించి పర్యాటక రంగంలో ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆలయ దర్శనం, ఆరోగ్య సంక్షేమం, పర్యావరణ హిత పర్యాటక సర్క్యూట్లను ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రత్యేక పథకాలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతంలో వివిధ స్థాయిల్లో స్టార్ హోటల్స్ తీసుకురావడం కానివ్వండి, లేకపోతే ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఒక అద్భుతమైనటువంటి సర్క్యూట్స్ని ఏర్పాటు చేయాలని. ఆ సర్క్యూట్స్లో కూడా ప్రధానంగా ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన వెల్నెస్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, ఇలాగా వివిధ రకాల టూరిజాలన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు తగినట్టు ప్రాంతీయ బాహ్య వలయ రహదారి దక్షిణ భాగంలో ప్రతిపాదిత ప్రణాళికలో మార్పులు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ప్రాంతీయ బాహ్య వలయ రహదారి పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర భాగంలో ఇప్పటికే భూసేకరణ చాలా వరకు పూర్తయినందున దక్షిణ భాగంలోనూ ప్రారంభించాలని అన్నారు. రహదారుల నిర్మాణానికి ముందే ఎక్కడెక్కడ అవి ప్రధాన రోడ్లకు అనుసంధానం కావడం, సమస్యలు లేకుండా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసేకరణ, ఇతర విషయాలపై నివేదికలు అందజేయాలని తెలిపారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 జరుపుకుంటున్నారు. చంద్రమండలాన్ని తాకుతూ జీవితాలను స్పృశించడం భారత అంతరిక్ష గాథ అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఢిల్లీలో నిన్న పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు 23న చంద్రయాన్ 3 యాత్ర విజయవంతంగా ముగిసిందని, విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సురక్షితంగా దిగిందని చెప్పారు. దీంతో మన దేశం చంద్రునిపై కాలుమొప్పిన 4వ దేశమైందని, దక్షిణ ధ్రువం చేరిన తొలి దేశమైందని తెలిపారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వచ్చే 10 ఏళ్లలో 5 రెట్లు పెరిగి $44 బిలియన్ చేరుకుంటుందని మంత్రి వివరించారు. తుంగభద్ర జలాశయంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేట్ స్థానంలో తక్కువ సమయంలోనే స్టాప్లా గేట్ అమర్చడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ కన్నయ్య నాయుడు బృందం స్వల్ప వ్యవధిలోనే గేట్ అమర్చారని తెలిపారు. తద్వారా 40 టీఎంసీలు నీటిని వృధా కాకుండా అరికట్టగలిగామని చెప్పారు. కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాజెక్టులను పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారని, ప్రాధాన్యం ప్రకారం ప్రాజెక్టుల్లో అవసరమైన మరమ్మతులు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిన్న ఖమ్మంలో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకు 22 లక్షల రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేశామని చెప్పారు. ఆధారు, బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందన్నారు. వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రహదారులు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ పట్ల ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో రహదారులు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ పరిస్థితులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంతలు పడిన రహదారులకు తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మురుగునీటి వ్యవస్థలో ఎప్పటికప్పుడు పూడిక తీసి పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా నిన్న పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టు ప్రాంతీయ బాహ్య వలయ రహదారికి భూసేకరణ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా రేపు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.